పరిస్థితి ఎలా ఉన్నాయి లోపల? జంతువు అని ఒకటి చూసినా పాపం పాము అయితే ఒకటి చచ్చిపోయింది నిజంగా చెప్తున్నా. దేవుని పెట్టే చెప్తున్నా, పాము అయితే ఒకటి చచ్చిపోయింది లోపల. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక నాగసర్ప దోషం అంటారు చూసినా, నీకు అన్ని సర్పాల దోషాలు నీకు నీకు తలుగుతాయి. నీకు అన్ని జీవుల హింసలు నీకు శాపాలు నీకు తలుగుతాయి. చెప్తున్నా నీకు చెప్తున్నా, టోటల్ ఫ్యామిలీ మీకు సంతోషంగా ఉండదు. నువ్వు ఇప్పుడు మంచిగా అనుకుంటున్నావు, కానీ నీకు ఒక రోజు వస్తుంది. నీ పదవి అయిపోయినాక అప్పుడు అందరు కలిసి నీ పదవి పనికి నీ పని అయితే చేశారన్న. నేను కొల్లి చెప్తున్నా, నువ్వు ఇప్పటికైనా మంచిగా చెప్తున్నా, బంద్ చేసుకొని ఆ దేవుడికి దండం పెట్టి పోయి మన ఇక్కడ శ్రీకాళహస్తి పోయి నీకు ఆ దేవుడి పైన అభిషేకం చేయి. ఆ నాగదేవత గుడికి పో, అమ్మ తల్లిని చేసిన తప్పు అయిందని చెప్పి నువ్వు ఇప్పటికైనా మానుకున్నావు అనుకో, అయిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్లో మనము జింకలు ఆ, నెమళ్ళ అరుపులు కూడా చూసినాం. మీరు వెళ్ళినప్పుడు అక్కడ లోపల నెమళ్ళు కానీ జింకలు కానీ ఏం కనిపించలేదు. అంటే నేను అందరూ లోపల పోలేనా, పోయేసరికి మన పోలీసులు ఉన్నారు కదా, చాలా మందికి ఆపేస్తారు. సో సరే, నాకు ఒకటి అర్థమైతే లేదు. నువ్వు లీగల్ అంటున్నావు కదా, సో నువ్వు ఇల్లీగల్ ఎందుకు అంత మధ్యరాత్రి అందరు ఆర్డర్స్ ఉన్నప్పుడు నువ్వు దొంగతనంగా ఎందుకు వచ్చి జేసీబీ లోపల పంపించినావు? చెప్పాను ఒకటి, దొంగతనంగా జేసీబీలు ఎట్లా పోయినాయి? వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఉగాదికి రంజాన్కి అందరూ బయట పోతారని చెప్పి తెలివితోటి నువ్వు లోపల తీసుకొచ్చినావు అందరినీ. జేసీబీలు 40 జేసీబీలు తీసుకొని వచ్చినావు. ఆ నెమిలీలు, ఆ పిసుకలు అవన్నీ అరుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది పలానా. నిజంగా చెప్తున్నా, నీకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నీ పదవి తొందరలోనే ఊడిపోతుంది, ఇది ఖాయం చెప్తున్నది.